హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మనలో చాలా మందికి తెలియనటువంటి ఒక ప్రత్యేకమైన సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 1963లో వచ్చిన 9 Hours to Rama అనే ఇంగ్లీష్ సినిమా. ఇంగ్లీష్ సినిమాకి 9 Hours to Rama అనే పేరేంటి అనిపిస్తుంది కదా. అంతేకాదు, పేరులో రామ ఉందని ఇది శ్రీరామచంద్రుడి మీద తీసిన సినిమా అనుకునేరు. ఇది మన జాతిపిత మహాత్మా గాంధీ మరణానికి 9 గంటల ముందు ఏమి జరిగిందో చూపించే వాస్తవికతకు దగ్గరగా ఉండే ఊహాత్మక కథ. అంటే నాథూరాం గాడ్సే గన్ నుంచి వచ్చిన బుల్లెట్ గాంధీని తాకి మహాత్మా గాంధీ హే రామ్ అని చివరిసారిగా పలికి నేల కొరిగిన గడియలకి 9 గంటల ముందు ఏమేమి జరిగి ఉండొచ్చు అని చూపించే ప్రయత్నమే ఈ సినిమా. అందుకే ఈ సినిమాకి 9 Hours to Rama అనే పేరు పెట్టారు. ఒక నవల ఆధారంగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎంత పాపులర్ అయిందో అంతే వివాదాస్పదం కూడా అయింది. మన దేశంలో అయితే ఏకంగా బ్యాన్ కే గురైంది. ఈ కథ వెనక ఉన్న రాజకీయాలు, భావోద్వేగాలు మరియు చారిత్రాత్మక అన్వేషణలోకి మనం ఇప్పుడు ప్రవేశిద్దాం. 1962లో అమెరికన్ హిస్టారియన్, నావలిస్ట్ అండ్ ప్రొఫెసర్ అయిన స్టాన్లీ వోల్పర్ట్ మహాత్మా గాంధీ హత్యను బేస్ చేసుకుని 9 Hours to Rama అని ఒక నవల రాశారు. అది చాలా పాపులర్ అవడంతో పాటు సినిమా వాళ్ళను కూడా ఆకర్షించింది. అలా ఆకర్షించబడ్డ వాళ్ళు అమెరికన్ దర్శకుడు, నిర్మాత అయిన మార్క్ రాబ్సన్ కూడా ఉన్నారు. ఆయన నిర్మాణ దర్శకత్వంలో అదే పేరుతో ఈ నవల 1963లో సినిమాగా తెరకెక్కింది. దేశమంతా మహాత్మా అంటూ నీరాజనాలు పట్టే గాంధీని హత్య చేసేంత అవసరం గాడ్సేకి ఏమొచ్చింది, అతను స్వభావ రీత్యా ఎలాంటి వాడు అనే కోణంలో కథనం సాగుతుంది. గాడ్సేలో ఎమోషన్స్, యాంగర్ ఇష్యూస్, ఆడవాళ్ల వీక్నెస్, మద్యపానం వంటివి చాలానే చూపించారు. నిజ జీవితంలో కూడా గాడ్సే ఇలాగే ఉండేవాడా లేదా ఇది కేవలం రచయిత ఊహ అనే డిబేట్ లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఇది గాంధీజీని చంపిన వ్యక్తి యొక్క కోణం నుండి తీసిన సినిమా కాబట్టి కథ గాడ్సేతోనే స్టార్ట్ అవుతుంది. గాడ్సే గతంలోకి వెళ్ళొస్తూ ఉంటుంది. గాడ్సే గాంధీని హత్య చేయడంతో ముగుస్తుంది. ఒకవైపు మనసులో అంతులేని సంఘర్షణ, మరోవైపు ఉగ్రవాద ఆలోచనలతో రగిలిపోయే స్వభావం. గాడ్సే పాత్రను చూస్తున్నంతసేపు ఈ పాత్ర చిత్రీకరణ మీద దర్శకుడు చాలా శ్రద్ధ పెట్టాడు అనిపిస్తుంది. తాను కోరుకున్నది దక్కనప్పుడు, అనుకున్నది జరగనప్పుడు అతడు ఎలాంటి ఉద్రేగానికి లోనవుతాడు, తర్వాత ఎలా చింతిస్తాడు అనేది చాలా కన్విన్సింగ్ గా చూపించాడు డైరెక్టర్. ఇక గాంధీ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో ఆయన్ను ఒక చారిత్రాత్మక వ్యక్తిగా మాత్రమే కాకుండా ఒక భావజాలానికి ప్రత్యేకగా మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా చూపించారు. తీవ్రవాదుల నుండి మీకు ప్రాణహాని ఉంది, మీకు రక్షణగా మీతో పాటు మమ్మల్ని కూడా నడవనివ్వాలని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ చెప్పినప్పుడు జీవితాంతం అహింసను బోధించిన నేను ఒక ఆయుధాన్ని రక్షణగా పెట్టుకోను అంటాడు గాంధీజీ ఆఫీసర్ చేతిలో ఉన్న రివాల్వర్ ని ఉద్దేశించి. నమ్ముకున్న సిద్ధాంతం కోసం మొండిగా ఉంటూనే ప్రాణం తీసిన వాడిని కూడా క్షమించే మహాత్మునిగా గాంధీజీని చూపించారు. కానీ ఈ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటది. ఇక సినిమాటిక్ అనాలిసిస్ కి వస్తే ఇది 60 ఏళ్ల నాటి సినిమా కావడంతో, అందులోనూ మనకు ఉన్న ప్రింట్ అంత క్వాలిటీ లేకపోవడంతో మనం టెక్నికల్ గా పెద్దగా విశ్లేషించలేం. గానీ ముంబై, ఢిల్లీ లాంటి నగరాలని చాలా సహజంగా చూపించారని మాత్రం చెప్పవచ్చు. ఇందులో వినపడే సంగీతం పూర్తిగా ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ తో ప్రేక్షకుల హృదయాలను తాకేట్టుగా కంపోజ్ చేశారు సంగీత దర్శకుడు మాల్కమ్ ఆర్నాల్డ్. నటీనటుల విషయానికి వస్తే గాడ్సే పాత్ర పోషించిన హార్స్ బకోల్స్ మరియు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా జోస్ ఫెర్రర్ తమ పాత్రలో చాలా బాగా దిగిపోయారు. ఇండియన్ హిస్టరీలోనే ఒక ప్రముఖమైన సంఘటన మీద తీసినప్పటికీ 99% పాత్రలు హాలీవుడ్ వాళ్ళు వేశారు. అక్కడక్కడ మన గాంధీ పాత్ర పోషించిన జేఎస్ కశ్యప్ లాంటి వాళ్ళు తప్ప. మనం ఇప్పుడే చెప్పుకున్నట్టు భారతీయులకు చెందిన కథలో విదేశీయులు ముఖ్య పాత్రలు పోషించడం చాలా మందిని నిరాశకు గురి చేసింది. నాథూరాం గాడ్సే మీద సానుభూతి కలిగేలా ఆ పాత్రను ఏమైనా రూపుదిద్దేరా అనే అభిప్రాయం చాలా మందిలో కలిగింది. నాథూరాం గాడ్సే ఆలోచనలు, మానసిక స్థితి వివరించే ప్రయత్నం చేయడం కూడా ఆ వాదనలకు బలం చేకూర్చింది. అప్పట్లో ఈ సినిమా ప్రదర్శనని చాలా సిటీస్ లో నిలిపేశారు. సినిమా చరిత్రకు దగ్గరగా ఉందా అంటే కొంతవరకు మాత్రమే అని చెప్పక తప్పదు. అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా కొన్ని సంఘటనలను కేవలం కథనం కోసం మార్పులు చేశారు. క్లైమాక్స్ లో బుల్లెట్ దెబ్బతిన్న గాంధీ గాడ్సేని చూస్తూ ఐ ఫర్గివ్ యూ మై బ్రదర్, ఐ బ్లెస్ యూ మై బ్రదర్ అంటూ హే రామ్ అంటూ కింద పడిపోతాడు. అది చూసిన గాడ్సే అపరాధ భావంతో అతన్ని నేను చంపాను, అయినా అతను నన్ను దీవించాడు అని బాధపడతాడు. బాపు అని ఏడుస్తూ మోకాల మీద కూర్చుండిపోతాడు. ఈ ఒక్క సీన్ లో సినిమా యొక్క మొత్తం సారాంశాన్ని చూపించాడు డైరెక్టర్. ఇదండి 9 Hours to Rama సినిమా గురించి గ్లోబల్ గిరీస్ యొక్క పూర్తి విశ్లేషణ. ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. చరిత్రను, రాజకీయాలను మరియు మనుషుల ప్రవర్తన విశ్లేషించడం ఆసక్తి ఉన్నవారు ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సినిమా గురించి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ సినిమా గురించి మీకు ముందే తెలుసా, ఇప్పుడే తెలుసుకుంటున్నారా, అది కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.